నమస్కారం. నేటి సమాచారంకు స్వాగతం. మీరంతసేపు విన్నారు ఒకటి, మీకు పరిష్కార మార్గాలు చూపించి పెద్దలు ఉన్నారు, ఇద్దరు మంత్రివర్యులు ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు జాయిన్ అవుతున్నారు. ఆ ప్రాంతంలో ఆ తెలంగాణని పూర్తి స్థాయి, హైదరాబాద్ స్టేట్ ని పూర్తి స్థాయి భారతదేశంలో విలీనం చేయడానికి ఆవిడ చేసిన అమోఘమైన పోరాటం మనందరికీ ఆదర్శనీయం. కనుక ముందుగా నేను మన సావిత్రమ్మ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరి యొక్క ఫోటోలు పెట్టి ముందుగా వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళ గొప్పతనం అందరికీ తెలియజేసింది. మనం అందరికన్నా తక్కువ కాదు, ఎక్కువ. మన వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఉన్నారు. మన వాళ్ళని చూసి ఈనాటి వారికి ఏ చాక్లెట్ స్వాభిమానంతో ముందుకెళ్తారో వారికి చూడదు. కానీ అందరూ కూడా తప్పనిసరిగా ఆ విధమైన ఆశతో స్వాభిమానంతో ముందుకెళ్ళాలి. 20 సంవత్సరాల క్రితం రజక సమావేశాలు పెట్టాలంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మన జాతి ఆదర్శంగా అలాగే స్ఫూర్తిగా ఉండే విషయం మనం తెలుసుకోవాలి. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలోనే ఘాట్కే బాబా యొక్క స్టాంప్ రిలీజ్ చేయడం కానీ, ఘాట్కే బాబా స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి ప్రారంభించడం కానీ జరిగింది. అదేవిధంగా ఇలాగే మన మాచిదేవుడు కర్ణాటక ప్రాంతం ఈ రజక ఆకాంక్ష సభకు విచ్చేసిన రజక సోదర సోదరిమణులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరీ చిన్నప్పుడు 3-4 తరగతులు చదువుతున్నప్పుడు నాకన్నా 10 సంవత్సరాలు పెద్దయిన నా అక్క, తన తల్లిలా పెంచిన అక్క, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఆనాడు ఇస్త్రీ పెట్టేసి ఇస్త్రీ చేసుకోవాలని తను నేర్పించింది. అనేక సంవత్సరాల పాటు దాన్ని నేను కొనసాగించాను. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటీవల కాలం దాకా వేడి చెంబు చేశాం, తర్వాత బొగ్గులో పూజ చేశాం, తర్వాత కరెంటు ఐరన్ బాక్స్ తీసేసి ఆ ఫిలమెంట్ తీసి మళ్ళా పెట్టి కూడా చేసేవాళ్ళం, మైకాన్ని తీసి ఇవన్నీ చేసేవాళ్ళు. అనేక సంవత్సరాల పాటు కొనసాగింది. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ